ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. దేవుడైన సర్వశక్తుడు పలుకున్నట్లుగా. యేస్కేలు గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనము. ఒకప్పుడు ప్రవక్తలు, యాజకులు మాత్రమే దేవుని స్వరము వినగలిగేది వారు. ఇతరులు ఎవరైనను దేవుని చిత్తమును తెలుసుకొని కోరినెడల ప్రవక్త యొద్దకు కానీ ప్రధాన యాజకుని యొద్దకు కానీ వెళ్ళవలసి ఉండెను. ప్రతి మానవుడు దేవుని స్వరమును వినుటకు సాధ్యమగునట్లు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చెను. ఈ కారణం వలననే యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవ ప్రారంభ దశలోనే ఆయనపై పరిశుద్ధాత్మ దిగివచ్చెను. ఆకాశం నుండి దేవుని స్వరము వినబడెను. మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వచనము, 9వ అధ్యాయం 31 చూడుము. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడకు మునిపే తన మరణమును గూర్చి ఆయన ప్రకటించెను. తన మరణ భూస్థాపన పునరుద్ధానములకు సూచనగా ఆయన బాప్తిస్మమునందు సాక్ష్యమిచ్చెను. అప్పుడు ఆకాశం తెరవబడి దేవుని స్వరము వినబడెను. మనము కూడా మన పాప క్షమాపణ నిశ్చయం చేసుకుని ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములలో బాప్తిస్మమునందు ఐక్యపరచుకున్నప్పుడు ప్రతి దినము ఆకాశం తెరవబడటం చూచెదము. దేవుని దయ, కృప, శక్తి పొందెదము. మనలను నడిపించుటకు, సహాయపడుటకు, బోధించుటకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడును. అప్పుడు ఆత్మీయమైన గూఢమగు సంగతులు మనకు విశదీకరించబడును. వీటిని సాధారణమైన జ్ఞానముతో మనం అర్థం చేసుకునలేము. మీ అవసరతకు తగినట్లు మీరు కూడా అనుదినము ఆయన స్వరమును వినవచ్చును. దేవుడు మీతో ఏమి మాట్లాడనయున్నాడో, మిమ్ములనేమి చేయమనుచున్నాడో పరిశుద్ధాత్మని స్వరము ద్వారా మీరు తెలుసుకొనవచ్చును. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.